3 స్పూన్లు ధనియాలు, జీలకర్ర, పెప్పరు, ఇలాచీ, బిర్యానీ సోపు, మళ్ళీ గసగసాలండి. ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసేసుకున్న చల్లారైన తర్వాత మిక్సీ కొట్టియాలండి. మిక్సీ కొట్టిన తర్వాత ఇందులోని మనం కొంచెం జింజర్, గార్లిక్, ఒక టమాటో, కొంచెం ఉల్లిపాయలు వేసుకొని మళ్ళీ అనమాట పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని అందులోని నేను ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాలు అయితే మన ఇదైతే వేసుకున్నానండి, ధనియాలది పత్తా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అనమాట ఉప్పు, పసుపు వేసి కొంచెం అయితే ఫ్రై చేశాను. ఆ తర్వాత ఈ మటన్ అనమాట అందులో వేసేసాను. వేసి కొంచెం మూత పెట్టేసి ఫ్రై చేసి కొంచెం మూత పెట్టేసి ఇందులో వాటర్ అంతా ఇంకినంత వరకు ఉంచాలండి. కొంచెం వాటర్ ఇంకింది అన్నప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేయాలన్నమాట. వేసేసి ఇంకా కొంచెంసేపు అనమాట దీన్ని ఫ్రై చేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకా కొంచెంసేపు అనమాట ఉంచాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంచిన తర్వాత అనమాట దీన్ని కొంచెం మళ్ళీ మనం చింతపండు నీళ్ళు ముందు నుంచి నానబెట్టుకొని ఉంచుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకొని కొంచెం చింతపండు నీళ్ళు వేసుకొని కారం వేసుకొని విజిల్ ఒక 7 విజిల్ పెట్టండి, అయిపోతుందండి. అంతే మనకు మంచి మటన్